ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో దైవతరంగ్ ఛానల్కు స్వాగతం. భక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే పవిత్రమైన శ్రావణమాసం వచ్చేస్తోంది. ఈ 2026 సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి మరియు కృష్ణాష్టమి ఏ తేదీల్లో వచ్చాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణమాసం విశిష్టత. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం శ్రావణమాసాన్ని నభోమాసమని కూడా పిలుస్తారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు మరియు శనివారాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నెలలో ఏ నోము నోచినా, ఏ వ్రతం ఆచరించినా భక్తులకు సత్వర ఫలితాలు లభిస్తాయని మన పెద్దల నమ్మకం. శ్రావణమాసం కాలం ప్రారంభం మరియు ముగింపు. ఈ సంవత్సరంలో స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణమాసం 2026 ఆగస్టు 13 తేదీ అయిన గురువారం నాడు శ్రావణశుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. అలాగే ఈ పవిత్ర మాసం 2026 సెప్టెంబర్ 11 తేదీ అయిన శుక్రవారం నాడు శ్రావణ బహుళ అమావాస్య తిథితో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాల తేదీలు. ఈ నెలలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. వాటి వివరాలు: మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14వ తేదీన వస్తుంది. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 21వ తేదీన వస్తుంది. ఈరోజే ఎంతో ప్రాముఖ్యమైన వరలక్ష్మీ వ్రతం. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28వ తేదీన వస్తుంది. ఈరోజు రాఖీ పౌర్ణమి కావడం విశేషం. నాలుగవ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీన వస్తుంది. ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం. శ్రావణ మంగళవారాలు. మంగళగౌరీ వ్రతం. మహిళలు ఎంతో భక్తితో ఆచరించే మంగళగౌరీ వ్రతానికి సంబంధించిన శ్రావణ మంగళవారాలు కూడా ఈ మాసంలో మొత్తం 4 వచ్చాయి. ఆ తేదీలు: మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 18వ తేదీన వచ్చింది. రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 25వ తేదీన వచ్చింది. మూడవ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 1వ తేదీన వచ్చింది. నాలుగవ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన వచ్చింది. ముఖ్యమైన పండుగలు మరియు వాటి విశేషాలు: ఆగస్టు 17 సోమవారం నాగపంచమి, శ్రావణ శుక్లపక్ష పంచమి తిథి రోజున భక్తులందరూ నాగపంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకవేళ ఈ రోజున పూజ చేసుకోవడానికి వీలుపడనివారు ఈ మాసంలో వచ్చే మిగిలిన శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని నిశ్చింతగా చేసుకోవచ్చు. ఆగస్టు 28 శుక్రవారం రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణమి, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఈ రోజున జరుపుకుంటారు. దీనినే జంధ్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతిగా కూడా పిలుస్తారు. సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణాష్టమి, శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున జగద్గురువు శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 11 శుక్రవారం పోలాల అమావాస్య. ఇది శ్రావణమాసంలో వచ్చే చివరి రోజు. ఈ రోజున పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకుంటారు. ఈ రోజుతో శ్రావణమాసం పూర్తి అయి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. నోములు, వ్రతాలు మరియు పండుగల సమాహారమైన ఈ శ్రావణమాసంలో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఆస్ట్రో దైవతరంగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.